ఈరోజు భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి ఒక చిన్న వీడియో తీస్తున్నాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా మరి భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు అధ్యక్షులు నేను కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సెక్రటరీ ఆఫ్ జనరల్ కొత్తపల్లి నాగలింగారెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ ఆగుతొట్లపల్లి నారాయణ రెడ్డి గారు, జాయింట్ సెక్రటరీ గరుడ శేఖర్ రెడ్డి గారు, జాయింట్ ప్రెసిడెంట్ బసంపల్లి నాగరాజు గారు గో ఆధారిత వ్యవసాయం, మైలవరం మల్లారెడ్డి గారు ఆర్గనైజ్ సెక్రటరీ, రాఘవేంద్ర రెడ్డి గారు ఈసీ మెంబర్, ఎల్ఐసి చంద్రశేఖర్ రెడ్డి గారు రైతు, సత్యనారాయణ రెడ్డి గారు ట్రెజరర్ రైతు, శివానందరెడ్డి గారు రైతు ఉప్పరపల్లి, శివారెడ్డి గారు రైతు నాగిరెడ్డిపల్లి, వెంకటరెడ్డి గారు రైతు కొట్టాలపల్లి, శివ గారు కాంట్రాక్టర్ అనంతపురం, శ్రీనివాసులు గారు రైతు అనంతపురం, హనుమన్న గారు లాయరు అనంతపురం. సర్దార్ వల్లభాయ్ పటేల్ చిన్నతనం నుంచి కూడా చాలా ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి. లాయర్ చదివి మరి ఆయన నాకు డబ్బు ముఖ్యం కాదు, దేశం ముఖ్యం అనే ఉద్దేశంతో దేశం కోసం జైలు అనుభవించారు, ఎన్నెన్నో కష్టాలు పడ్డారు. మరి అటువంటి జయంతి సందర్భంగా వారికి జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ వారి కుటుంబాలు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్న వారు అంటే మన మధ్య లేరు, వారి కుటుంబం అంతా చల్లగా ఉండాలని చెప్పేసి మేము భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి కోరుతున్నాం. మరి ప్రభుత్వాలు ఆయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అనిపిస్తుంది. నాకు తెలిసినప్పటికీ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి 15 ఓట్లు ఉన్నాయి అని పెద్దలు చెప్పారు. దాంట్లో ఆయన ప్రధాని కావాలని చెప్పేసి 13 ఓట్లు వచ్చింటే అప్పుడున్న నాయకులు మరి వాళ్ళు ఏమనాలో నాకు అర్థం కాలేదు. మరి వాళ్ళని గొప్పగా పొగుడుతున్నాం మనం ఈరోజు. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది మాకు. మరి ఆ రోజు ఆయన ప్రధాని కావాల్సింది, నెహ్రూకి ఒక్క ఓటు రాకపోయినా కూడా ఆయన ప్రధాని చేశారు. ఇది మనం చెప్పలేని బాధ. కాబట్టి ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన ప్రధాని అంటే మన కాశ్మీర్ విడిపోయేది కాదు, పాకిస్తాన్ కూడా విడిపోయేది కాదు. కొంతమంది నాయకులు వాళ్ళ స్వార్థం కోసం పాకిస్తాన్ విడిదీశారు, మరి కాశ్మీర్ కూడా విడిదీశారు. మరి వాస్తవంగా చెప్పాలంటే హైదరాబాద్ నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కలిగించింది సర్దార్ వల్లభాయ్ పటేల్. మరి ఇటువంటి నాయకులు ఎందరో ఉన్నారు భారతదేశంలో. సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, లాలా లజపతి రాయ్, మన ఆంధ్రప్రదేశ్లో ప్రథమ స్వతంత్ర సంగ్రామ యోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, మరి అదేవిధంగా మన అల్లూరి సీతారామరాజు, ఇటువంటి నాయకులు ఎందరో ఉన్నారు, భగత్ సింగ్. కాబట్టి మరి ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం. ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇటువంటి పెద్ద పెద్ద నాయకులు దేశ సేవ చేసిన వాళ్ళకి వాళ్ళ కుటుంబాల్లో కేంద్ర ప్రభుత్వం ఎంపీ పదవులు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదే తరహాలోనే రాష్ట్రంలో కూడా మన కల్లూరు సుబ్బారావు గారు అయితేనే ఇటువంటి వాళ్ళు ఉన్నారు మహానుభావులు, అటువంటి వాళ్ళ కుటుంబాలకు ఎమ్మెల్సీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే వాళ్ళు దేశానికి జీవితాన్ని త్యాగం చేశారు, వాళ్ళ ఆస్తులు కూడా త్యాగం చేశారు. ఇప్పుడు అనంతపురంలో కల్లూరు సుబ్బారావు ఆస్తి ఎన్ని వందల కోట్లు అవుతుందో చెప్పలేము. మరి అటువంటి నాయకులను మనం మర్చిపోతున్నాం. కాబట్టి మనం ఎవరైతే దేశానికి సేవ చేసినారో వాళ్ళకి ఖచ్చితంగా కేంద్రంలో అయితేనేమి ఎంపీ పదవులు ఇవ్వాలని చెప్పేసి, రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇది కొంతవరకు ఆ కుటుంబాలు
మా పెద్దలు చేసిన సేవకు మాకు గుర్తింపుగా ఇవి ఇచ్చినారని చెప్పేసి ఖచ్చితంగా సంతోషపడతారు. మరికనైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి మన దేశ సేవ చేసిన నాయకులను గుర్తించి వారి కుటుంబాల్లో మంచి ఉన్నతమైన పదవులు రాజ్యసభలో అయితేనేమి ఎమ్మెల్సీలుగా కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇంతకుముందు కూడా ఒక వీడియోలో ఇదే విషయం చెప్పాను. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా మేము ఒక చిన్న సూచన ప్రభుత్వానికి ఇస్తున్నాం. కాబట్టి దేశం కోసం ప్రాణాలు అర్పించి దేశాన్ని స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావుల్లో కొంత ముఖ్యమైన వాళ్ళకి వాళ్ళ ఇంట్లో కేంద్రంలో రాజ్యసభ ఎంపీగాను రాష్ట్రాల్లో ఎమ్మెల్సీగాను ఇవ్వాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి కోరుతున్నాం. మరి అదేవిధంగా మేము ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి కోరుతున్నాం. ప్రతి రైతుకు కూడా సాగునీరు కావాలని చెప్పేసి కోరుతున్నాం. దేశానికి స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళైనా కూడా ఇప్పటికి కూడా కరెక్ట్గా నీళ్లు లేవు, గిట్టుబాటు ధరలు లేవు. కాబట్టి ఇకనైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఈ యుద్ధ ప్రాతిక మీద నదులు అనుసంధానం చేసి ప్రతి రైతు కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. మరి ఇప్పుడు వరదల్లో చాలా ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దాన్ని బేరీజు చేసి వాళ్ళైతే ఎంత పంట నష్టపోయినారో ప్రతి రైతు కూడా అంత పంట నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఆ నష్టపరిహారం ఇస్తే మళ్ళా రైతు పంట పెట్టడానికి వారికి ఉపయోగపడుతుంది. మరి ఎప్పుడైతే రైతు కష్టపడి పంట పండిస్తాడో అది దేశం అంతా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. దీన్ని గమనించి ఇప్పుడు కేంద్రంలో అయితేనేమి రాష్ట్రంలో అయితేనేమి ఆ నష్టపరిహారాన్ని బేరీజు చేసి, ఎందుకంటే మాకు అనంతపురం జిల్లాలో చీనీ పంట అసలు వర్షాలు ఎక్కువైపోయి పంట రావడం లేదంటున్నారు. దానికి కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే రైతు బాగుంటేనే దేశం సస్యశ్యామలంగా ఉంటుంది. ఎందుకంటే జై జవాన్ జై కిసాన్ లాల్ బహదూర్ శాస్త్రి గారు నినాదం తెచ్చారు. మరి ఈరోజు మనమంతా దేశంలో సుభిక్షంగా ఉన్నామంటే మన సైనికులు అక్కడ మనల్ని కాపాడుతున్నారు. మరి ప్రతి ఒక్కరికి ఆహారం అందుతుందంటే రైతులు కష్టపడి పంట పండిస్తున్నారు. కాబట్టి నేను మరీ రైతుల కోసం ఒక వీడియో తీస్తాను. మా ఉద్దేశం ఒకటే, భారతదేశం మొత్తం మీద ప్రతి రైతు కూడా బాగుండాలి. ఎందుకంటే 90% రైతులకైతే ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు గిట్టుబాటు ధరలు లేవు. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను మీకు. 1968లో బియ్యం 100 రూపాయలు, ఒక సామాన్యుని జీతం 100 రూపాయలు. మరి జీతం చూస్తే ఇప్పుడు 1,00,000 రూపాయలకి పోయింది. బియ్యం చూస్తే 4,000 లోపలే ఉన్నాయి. మరి రైతు ఏ విధంగా బ్రతకగలుగుతాడు? ఆ విధంగా ఎన్నో 600 రకాల పంటలు పండిస్తాడు రైతు. కానీ 100% గిట్టుబాటు ధరలు లేవు. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచన చేసి ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర కలిగించాలని చెప్పేసి కోరుతున్నాం. ఎన్నో వీడియోల్లో మేము చెప్తున్నాం. చిన్న ఉదాహరణ కూడా చెప్తున్నాను మీకు. ఇప్పుడు టమాటా రేటు కూడా పడిపోయింది. ఎగ్జాంపుల్ మేకుంటే 140 కోట్లకి ఎన్ని టమాటాలు కావాలా, ఎక్స్పోర్ట్కి ఎంత కావాలా, దాన్ని బేరీజు చేసుకొని ఎన్ని ఎకరాల్లో అయితే మనకి ఈ పంట సరిపోతుంది అనేది ఆ తరహాలో పండిస్తే ఖచ్చితంగా ప్రతి రైతుకు గిట్టుబాటు ధర కలుగుతుంది. ఆ విధంగా ప్రభుత్వాలు చేయించాలని చెప్పేసి కోరుతున్నాను. మీకు నెక్స్ట్ 2-3 రోజుల్లో మరొక మంచి వీడియో తీసి మీకు అందిస్తాను. కాబట్టి మరొకసారి భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాను. ఇట్లు మీ కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.